దేవుడా రే ప్రతాప్, అసలు నీకు ఏమైందిరా? ఏదో ఫీలింగ్ లో ఉన్నట్టున్నావు. నీకు ఏమైందో నాకు చెప్పరా బావా. రే అర్ధరాత్రి అయిందిరా, ఇంకా ఎంతసేపని ఇలా తాగుతూ ఉంటావు? ఆ వికాస్ చనిపోయిన దగ్గర నుంచి పోలీసు వాళ్ళు ఇక్కడే దిగేలా తిరుగుతున్నారు మామ. మనం వాళ్ళ చేతుల్లో చిక్కే బుద్ధు ఇక్కడి నుంచి బయలుదేరిపోదాం రండిరా. నా మనసు చాలా కష్టపడుతోందిరా. ఇంటికి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెంటనే ఎక్కడి నుంచి వెళ్ళిపోండిరా. ఊరికే నాకు టెన్షన్ పెట్టకండి. సరే సరే సరే, అయితే నేను బయలుదేరినా. అన్నట్టు నా సైడ్ ఇస్తా వస్తాను బ్రో. నేను తీసుకుంటాను. రే శివ, రే మురళి, వెళ్ళాలనుకుంటే మీరు పోండ్రా. కూడా ఇంటికి బయలుదేరరా. నేను రానురా. ఉండరా, ఇంకో కట్టుకేసి వెళ్దాం. సరేరా మామ, అర్థం వెళ్తున్నా. నిన్ను నా కొడుకులా భావించి ఇంట్లో పెట్టుకుని పోషించాను కదూ, అదేరా నేను చేసిన పెద్ద తప్పు. నా కళ్ళ ముందు ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. నువ్వుగా ఇల్లు బయటికి వెళ్ళిపోతావా, లేక మేడ పట్టి బయటికి గెంటాలా? రే రుద్రప్ప, ఎన్ని రోజులు నా చేత పనులు చేయించుకొని నన్ను ఇల్లు నుండి బయటికి పంపిస్తావా? నా ప్రాణాల్ని తీసేస్తావనా చెప్పా? నేను వెళ్ళనురా. ఆ ఇల్లు వదిలే నేను వెళ్ళను, నిన్ను పంపిస్తానురా. మిస్టర్ సూర్య, ఇందులోంచి అర్థమవుతుంది మీరు ఎంత అజాగ్రత్తగా పనిచేస్తున్నారని. సార్, ఇది చాలా విచిత్రంగా ఉంది సార్. హంతకుడిని పట్టుకోవడానికి నేను రాత్రి పగులు కష్టపడుతూనే ఉన్నాను. ఏదైనా సరే, ఒక హత్య కేసుని ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఇంకో హత్య జరిగిందంటే ఏంటి అర్థం? దిస్ ఇస్ టూ మచ్. ఇందులో పొలిటీషియన్స్ వచ్చారంటే అసెంబ్లీలో గొడవ చేసి మన డిపార్ట్మెంట్ పేరుని లాగుతారు. దాన్నేమో పేపర్ వాళ్ళు హెడ్లైన్స్ లో వేసి పేపర్లో వేస్తారు. అప్పుడు మీరు నేను తల వంచుకొని నిలబడాలి. ఆ పరిస్థితి కావాలా? సార్, ఇలాంటి కేసు నా సర్వీస్ లోనే ఫస్ట్ టైం సార్. కిల్లర్ ఒకే విధంలో ఒకే వెపన్ తో మర్డర్ చేసినా కూడా ఏ తప్పు జరగకుండా జాగ్రత్తగా ఉన్నాడు. వాడు బ్రిలియంటే కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాడిని ముందు కస్టడీలోకి తీసుకోండి. అలాగే సార్. సమాధానపరచుకోమా, నీ మనసును సమాధానపరచుకో. ఇలా జరుగుతుందని మనం అనుకోలేదు, అందువల్ల నీ మనసు సమాధానపరచుకో. మా నయ్యగారిని చంపేసినండి నేను ఊరికే వదిలిపెట్టనమ్మా. వాడు అంత తేల్చకుండా వదిలిపెట్టను. నమస్కారం సార్. వికాస్ ని మర్డర్ చేసిన ఆ అంతకుడే అదే స్టైల్లో ఇప్పుడు ఇతన్ని పొడి చేశాడు. అయితే వాడే మీ నాన్నగారిని చంపాడు. వాడు ఎవరో కనిపెట్టాలంటే మీరు నాకు సాయం చేయాలి. నేను అడుగుతున్న ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలి. అడగండి సార్. మీ నాన్న మర్డర్ వెనకాల కారణం ఏదైనా ఉందా చెప్పండి. మీకు అనుమానం ఎవరి మీదైనా ఉందా? మా నాన్నని చంపింది మా అత్తయ్య కొడుకు ప్రతాపే సార్.
కారణం? నన్ను ప్రతాప్కిచ్చి పెళ్లి చేయాలని మా నాన్న ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటూనే ఉన్నారు సార్. అసలే నేను నీకు అన్యాయం చేశాను, నీ భవిష్యత్తుని పాడు చేశాను, జరిగిందంతా ఒక పీడకల అనుకుని నన్ను క్షమించమని అడిగారు. అప్పుడు హఠాత్తుగా ఏమైందో తెలీదు. నీకు ఎవరిష్టమో అతనితోనే పెళ్లి జరిపిస్తానన్నారు. సార్ ఆ ప్రతాప్ వచ్చి మీ అమ్మాయిని నేనే పెళ్లి చేసుకుంటాను, ఒకవేళ మీరు అడ్డొస్తే ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తానన్నాడు సార్. నిన్న రాత్రి మా నాన్న సార్ నేను చేయలేదు సార్, నేను చేయలేదు సార్, నన్ను నమ్మండి సార్, సార్ నన్ను కొట్టకండి సార్, సార్ నిజం సార్ చెప్పరా? సార్ నువ్వే నమ్మండి కదా సార్, హత్య నేను చేసింది. చేయలేదు సార్, సార్ నన్ను కొట్టకండి సార్, నేను ఆ పని చేయలేదు సార్, చేయలేదు సార్, నేను చేయలేదు సార్, నన్ను నమ్మండి సార్. అబద్ధం చెప్పావంటే పళ్ళు రోళ్ళ కొట్టేస్తాను. చెప్పరా, రుద్రయ్యని చంపింది నువ్వే కదా? సార్ నేనేం చేయలేదు సార్, ఆ పని నేను చేయలేదు సార్. అలా అయితే రుద్రయ్య కూతురిని నాకు పెళ్లి చేయలేదంటే మిమ్మల్ని నరికేస్తానని చెప్పింది అబద్ధమా? చెప్పిందంతా నిజమే సార్, వీణాని నా దగ్గర నుండి దూరం చేసేస్తారని అలా చెప్పాను సార్, కోపంలో అలా అనేసాను సార్. అది తప్ప నేను బాగా తాగేసి తనని చంపాలని నిర్ణయం కూడా తీసుకున్నాను సార్. ఆ రోజు ఏమైందంటే మావయ్య ఇదే సార్ జరిగింది. నేను అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆల్రెడీ మా మావయ్య చనిపోయి ఉన్నారు సార్. ఆయన్ని ఎవరు ఎందుకు చంపారో నాకైతే తెలీదు సార్. నిజమేగా చెప్తున్నావు? సార్ నేను నిజమే చెప్తున్నాను సార్, నేను చెప్పేది మీరు నమ్మండి సార్. ఇంట్లో ఎవరున్నారు? అయితే మీరేనా కళావతి? అవును సార్. నేను అడిగే ప్రశ్నలకి సరిగ్గా సమాధానం చెప్పాలి. అలా లేదంటే లాకప్ లో వేసేస్తాను, అర్థమైందా? మీకు రుద్రయ్యకి ఎన్నేళ్ళుగా పరిచయం? దాదాపు 4 ఏళ్లుగా పరిచయం సార్. ఎలా పరిచయం అయింది? సిటీలో ఆదరణ లేకుండా ఉన్న నన్ను ఆయన ఇక్కడికి తీసుకొచ్చి బాగానే చూసుకున్నారు. డబ్బులకు సంతోషానికి నాకు ఎటువంటి లోపం లేదు. నేను కూడా నెమ్మదిగా ఉన్నాను. రుద్రయ్య మర్డర్ జరిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? నేను ఆ రోజు ఇక్కడ లేను, ఊరికెళ్ళాను. ఆ రోజే ఎందుకని మీరు ఊరికి వెళ్ళారు? ఆ రోజు నాకు ఆరోగ్యం బాగోలేదు, అందుకే ఊరికెళ్ళి చూసొద్దామని వెళ్ళాను. అయితే ప్రతాప్కి రుద్రయ్యకి గొడవైందని మీకు తెలుసుగా? లేదు సార్, నాకు తెలీదు. అబద్ధం చెప్పుకో, ఈ మర్డర్లో నీకు సంబంధం ఉందని నాకు తెలుసు. సాక్ష్యాలతో వచ్చి నేను ఖైదు చేసి తీసుకువెళ్తాను. ఏమైంది? చనిపోయాడా ఏంటి? హార్ట్ అటాక్. ఏమైందో చెప్పరా? ఏమైంది? హార్ట్ అటాక్ అంట. అయ్యో అలా అయితే ఫోన్ చేయండి. పొద్దున్నే కదా 16 ఇడ్లీలు లోపలికి దోశాడు. అంబులెన్సా? అంబులెన్స్ వచ్చేసిందయ్యా. అంబులెన్స్ వచ్చింది. రానిడే, రానిడే. నీకు హార్ట్ అటాక్ అని చెప్పాడు కదా. చెప్పాడు కదా. ఆ మొగోడు ఎక్కడరా? ఎస్కేప్ అయ్యాడు. వాడు నా చేతిలో దొరికితే చచ్చాడు.